చందమామ కథలు. రాక్షసుడి దుకాణం. ఒకానొకప్పుడు రాక్షస రాజ్యంలో ధర్మానందుడు అనే రాక్షసుడు ఉండేవాడు. చిన్నతనం నుంచి వాడికి అన్నీ మంచి బుద్ధులే ఉండేవి. అందువల్ల వాడికి మిగతా రాక్షసుల ప్రవర్తన నచ్చేదే కాదు. కానీ ఎవ్వరూ వాడి మాట వినేవారు కాదు. రాక్షస పెద్దలు కూడా వాడికి లేడి సాధు జంతువు, గడ్డి తిని నీళ్లు తాగి ఇతర ప్రాణులను బాధించకుండా జీవిస్తుంది. పులి క్రూర జంతువు, సాధు జంతువులను వేటాడి చంపి తింటుంది. అందుకని లేడి మంచిది కాదు, పులి చెడ్డది కాదు. వేటి పద్ధతి ప్రకారం అవి బ్రతుకుతూ ఉంటాయి. అలాగే రాక్షసుల పద్ధతి రాక్షసులది, మనుషుల పద్ధతి మనుషులది. మనం రాక్షసుల పద్ధతి ప్రకారం జీవిస్తున్నాం అంటూ ఎంతో నచ్చజెప్ప చూశారు. అయితే రాక్షసుల పద్ధతి ఒక్కటి కూడా ధర్మానందుడికి నచ్చేది కాదు. వాళ్ళు సాధు జంతువుల్ని దారుణంగా హింసించి వినోదించేవారు. ఉపకారికి కూడా అపకారం చేసేవారు. ఇవన్నీ భరించడం ధర్మానందుడికి కష్టమై క్రమంగా క్షీణించిపోసాగాడు. తల్లిదండ్రులు వాణ్ణి రాక్షస వైద్యుడికి చూపించారు. ఆయన వాడిని ఎన్నో ప్రశ్నలు అడిగి, నీవు రాక్షస కులంలో తప్ప పుట్టావు, నీ జబ్బు మానసికమైనది, కొన్నాళ్ళు మనుషుల రాజ్యానికి వెళ్ళి ఉండు, ఉన్నంతకాలం నెలకొక మనిషినైనా తింటూ ఉండాలి, ఎప్పుడు మన రాజ్యానికి తిరిగి రావాలి అనిపిస్తే అప్పుడు నీకు జబ్బు తగ్గినట్లు అని చెప్పాడు. ఈ మాటలు ఆజ్ఞగా భావించి ధర్మానందుడు మానవ రాజ్యంలోని ఒక నగరం చేరుకున్నాడు. కొద్ది రోజుల పాటు నగరమంతటా తిరిగి వాడు మనుషుల గురించి బాగా తెలుసుకున్నాడు. మనుషులు శక్తి పరిమితం, కానీ వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి శక్తికి మించిన పనులు చేస్తున్నారు. వాళ్లలోనూ మోసాలు నేరాలు ఉన్నాయి, కానీ వాటిని నివారించడం కోసం వాళ్ళెన్నో నియమాలు విధిస్తున్నారు. క్రమశిక్షణతో మసలాలన్నదే వాళ్ళ నిరంతర ప్రయత్నం. ధర్మానందుడికి మనుషుల జీవితం బాగా నచ్చింది. ఆ నగరంలోనే స్థిరపడిపోవాలి అనుకుని తన రూపాన్ని అందమైన మానవ యువకుడుగా మార్చుకున్నాడు. ఒక రోజున వాడికి ఒక అందమైన మానవ కన్య కనిపించింది. వాడు ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఆ కన్య పేరు లత. ఎంతో మంచిది, కానీ చాలా పేదరాలు. తండ్రి జబ్బు చేసి మంచం పట్టాడు. తల్లి ఆ ఇంటా ఈ ఇంటా పనిచేసి కొంత డబ్బు సంపాదిస్తుంది. అన్న బాగా చదువుకున్నవాడే కానీ ఉద్యోగం లేదు. కాయ కష్టం చేయాలంటే వాడికి చిన్నతనం. లతకు కూడా కష్టపడి పని చేయాలని ఉంది, కానీ ఎదిగిన ఆడపిల్లను పనికి పంపడం ఆ ఇంటి సాంప్రదాయం కాదు. ఒకరోజు లత గుడికి వెళుతుంటే ధర్మానందుడు ఆమెను నిర్మోహమాటంగా తన ప్రేమ గురించి చెప్పాడు. ఆమె దిగులుగా నవ్వి, నా పెళ్లి నా ఇష్టం కాదు, ఈ ఊళ్ళో మాకు దూరపు బంధువు ఒకడున్నాడు, ఏడాది క్రితం అతడి భార్య పోయింది, నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని అతడి కోరిక, అది నెరవేరితే నాన్నకు వైద్యం చేయిస్తాడట, అన్నకు ఉద్యోగం వేయిస్తాడట, కానీ ఇప్పటికే ఆయనకు 4 పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లకు నా ఈడే ఉంటుంది, అందుకని మా ఇంట్లో ఎవరికీ ఈ పెళ్లి ఇష్టం లేదు, కానీ డబ్బు అవసరమై మా ఇల్లు అతడికి తాకట్టు పెట్టాం, వారం రోజుల్లో ఏ సంగతి చెప్పకపోతే అతడు మమ్మల్ని ఇంట్లోంచి గెంటేస్తాడు అని చెప్పింది. ఆ బాకీ నేను తీర్చుతాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ధర్మానందుడు. ముందే చెప్పాను కదా, నా పెళ్లి నా ఇష్టం కాదు, మా పెద్దలను అడుగు అని వెళ్ళిపోయింది లత. ధర్మానందుడు లత తల్లిదండ్రులను కలుసుకుని తన కోరిక చెప్పాడు. వాళ్ళు వాడి వివరాలు అడిగారు. అబద్ధం చెప్పడం ఇష్టం లేక వాడు నిజం దాచిపెట్టాడు. కులం గోత్రం తెలియని వాడికి పిల్లని ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు. మరొకసారి వాడు గుడికి పోతున్న లతను కలుసుకొని, నీకు ఇష్టమైతే నీ తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుందాం అన్నాడు. అది నా వల్ల కాదు, నా అదృష్టం బాగుంటే ఆ బంధువును ఎవడో రాక్షసుడు ఈ వారం రోజుల్లో మింగకపోడు అన్నది లత. ఈ జవాబుకు ధర్మానందుడు ఉలిక్కి పడ్డాడు. అప్పటికి వాడు నగరం వచ్చి వారం రోజులు కావస్తున్నది. అందుకని ఒక రాత్రి పూట లతను పెళ్లి చేసుకునేందుకు బలవంత పెడుతున్న ఆమె బంధువును స్వాహా చేసి, వీడిని తినడం వల్ల నేను మంచి పనే చేశాను అని తృప్తి పడ్డాడు. లత పెళ్లి సమస్య తాత్కాలికంగా వాయిదా పడింది. ఇంతలో మరొక నెల రోజులు పూర్తి కావచ్చింది. అప్పటికే వాడికి మనుషులంటే మమకారం ఏర్పడింది. ఎవరిని తినాలన్నా వాడికి బాధగానే ఉన్నది. చివరకు వాడొక రాత్రి వేళ సన్యాసిని పట్టుకున్నాడు.
సన్యాసికి నాన్న వారెవరూ లేరు కాబట్టి ఆయన పోయినా ఎవరికీ బాధ ఉండదు అనుకున్నాడు. కానీ సన్యాసి రాక్షసుడితో, నాయనా ధర్మనంద, నువ్వు సన్మార్గుడివి, నన్ను తినడం నీకు తగదు. మనుషుల్లో మంచి బుద్ధి నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. కష్ట సమయాల్లో ఎందరో నా సలహాల వల్ల బాగుపడ్డారు. నేను లేకపోతే మానవ జాతికి నష్టం. నన్ను తింటే నీకు పాపం అన్నాడు. సన్యాసి తనను పేరు పెట్టి పిలవడంతో ధర్మానందుడికి ఆయనపై గురి కలిగి గౌరవంగా నమస్కరించి తనకు మంచి సలహా ఇవ్వమన్నాడు. అప్పుడు సన్యాసి వాడికి లత మరొక దూరపు బంధువు అయిన నిర్వాకుడి గురించి చెప్పాడు. నిర్వాకుడికి చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేవు. ఆయన భార్య పేరు కాత్యాయని. ఆ దంపతులకు పిల్లలు లేరు. తను వాళ్ళను కలుసుకొని ఎవరినైనా దత్తు చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ వాళ్ళ ఆ విషయమై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సన్యాసి ఇదంతా ధర్మానందుడికి చెప్పి ఈ ఊళ్ళో వక్రబుద్ధి అనే వర్తకుడు కోట్లకు పడగలెత్తాడు. వాడు చేసే మోసాలు అన్నీ ఇన్ని కావు. సామాన్యులు ఎవరు వాడిని ఎదుర్కోలేరు. నువ్వు మహాశక్తివంతుడివి, మాయలు చేయగల వాడివి. ఊళ్ళో పేదవాళ్లకు అందుబాటులో ఉండే ధరలకు సరుకులు అమ్మే దుకాణం ఒకటి పెట్టు. 10 మందిలో నీకు ధర్మబుద్ధి ఉన్నవాడినన్నా మంచి పేరు కూడా వస్తుంది. అప్పుడు నిన్ను నేను ముందు చెప్పిన నిర్వాకుడు తప్పక దత్త చేసుకుంటాడు. ఆ తర్వాత నీ కులగోత్రాల విషయం ఎవరూ పట్టించుకోరు అన్నాడు. ధర్మానందుడు వినయంగా తల ఊపి, అయ్యా, మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ ప్రతి నెల నాకు తినేందుకు ఒక మనిషి కావాలి కదా అన్నాడు. పక్క వీధిలో కుమరయ్య అనే పని దొంగ ఉన్నాడు. వాడు తినడం, నిద్రపోవడం మినహా మరే పని చెయ్యడు. వాడి కారణంగా మరికొందరు యువకులు చెడిపోతున్నారు. వాడిని తినేయి అన్నాడు సన్యాసి. ఆ రాత్రి ధర్మానందుడు కుమరయ్యను తినేసి ఒక ఖాళీ స్థలాన్ని ఎన్నుకొని అక్కడ అందమైన దుకాణాన్ని సృష్టించాడు. తెల్లవారేసరికి కొత్తగా వెలిసిన దుకాణం అందరినీ ఆకర్షించింది. క్రమంగా ధర్మానందుడి దుకాణానికి వచ్చే జనం పెరిగారు. ఆ నెల గడిచేసరికి వాడికి తినడానికి మనిషి దొరకలేదు. తన ఆహార విషయంలో కూడా ధర్మం పాటించే రాక్షసుడికి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు. ఇలా ఉండగా ధర్మానందుడి దుకాణం వక్రబుద్ధి దృష్టికి వచ్చింది. ఆ దుకాణంలో వ్యాపారం రోజు రోజుకు పెరుగుతూ ఉండడం చూసి వాడు ఓర్వలేకపోయాడు. వాడు ధర్మానందుడిని చంపడానికి గజబలుడనే మల్లుణ్ణి పంపాడు. వాడికి నగరంలో ఎదురు లేదు. కానీ వాడు మనిషి కోసం ఎదురు చూస్తున్న రాక్షసుడికి సులభంగా ఆహారమైపోయాడు. అయితే వచ్చే నెలలో ఎవడు దొరుకుతాడా అన్న సంశయంతో ధర్మానందుడు బెంగపడ్డాడు. ఈలోగా నిర్వాకుడు వాడి దగ్గరకు వచ్చి, నీ గురించి విన్నాను, నీకెవ్వరూ లేరని తెలిసింది. నీ వంటి ఉదార బుద్ధి గలవాణ్ణి దత్తత చేసుకుంటే నా వంశం తరిస్తుంది. నీకు అంగీకారమేనా అని అడిగాడు. ఇది విని ధర్మానందుడు పొంగిపోయి వెంటనే ఒప్పుకున్నాడు. నిర్వాకుడు వాణ్ణి శాస్త్రోక్తంగా దత్తు చేసుకున్నాడు. ఇది జరిగిన వారం రోజులకు ధర్మానందుడు వెతుక్కుంటూ వెళ్ళి సన్యాసిని కలుసుకుని, అయ్యా, నాకు మనుషుల మధ్య బ్రతకాలని ఉంది. అందుకోసం నెల నెల మనిషినొకడిని తిని తీరాలి. క్రమంగా నేను తినగల దుష్టులు ఇక్కడ తరిగిపోతున్నారు. ఇలాంటి స్థితిలో ఏం చేయాలో నాకు తోచడం లేదు అన్నాడు. సన్యాసి చిన్నగా నవ్వి, నువ్వు మనిషిగా మారితే అన్ని సమస్యలు త్వరలోనే తీరిపోతాయి. అందుకొక్కటే మార్గం ఉన్నది. నీ రాక్షస రూపాన్ని స్వీకరించే ఒక మనిషి కావాలి అని చెప్పాడు. ధర్మానందుడు దుకాణానికి తిరిగి వచ్చి తన రాక్షస రూపాన్ని స్వీకరించేవాడు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వక్రబుద్ధి పట్టరాని కోపంతో ఊగిపోతూ వచ్చి, 10 ఏనుగుల బలము 12 సింహాల పరాక్రమము గల నా బంటు గజబలుడనేవాణ్ణి ఇక్కడికి పంపాను. వాడి అయిపు అజా లేదు. ఊళ్ళో కొమ్ములు తిరిగిన మాంత్రికుల్ని, తాంత్రికుల్ని విచారిస్తే వాళ్ళు ఎన్నో మంత్రోచ్చారణలు, హోమాలు, ఆవాహనలు చేసి నీకు సాయంగా ఎవడో రాక్షసుడున్నాడని చెప్పారు. ఏడి, వాణ్ణి చూపించు, చిటికెల మీద వాణ్ణి ఇక్కడే భూస్థాపితం చేస్తాను అన్నాడు. దానికి ధర్మానందుడు పెద్దగా నవ్వి, పేరుకు తగ్గట్టు నువ్వు 100కి 100 పాళ్ళు వక్రబుద్ధివే. రాక్షసుడు ఇక్కడ ఎందుకుంటాడు? రాక్షస రాజ్యంలో ఉంటాడు అని వక్రబుద్ధికి రాక్షస రాజ్యం వివరాలు చెప్పాడు. ఇది విని వక్రబుద్ధి ఎంతో ఆనందపడి, ఆహా, అలాంటి చోట ఉండగలగటం మహా అదృష్టం. ఒకసారి నన్ను ఆ రాజ్యానికి పంపగలవా అని అడిగాడు. అలాగే పంపగలను.
కానీ ఇందులో నాకేమైనా లాభం ఉండాలి కదా. నీ ఆస్తి అంతా నాకు రాసివ్వు, నువ్వు సమస్త శక్తులతో రాక్షస రాజ్యం చేరుకునేలా చేస్తాను అన్నాడు ధర్మానందుడు. ఈ మాటలు వింటూనే వక్రబుద్ధి మనసులో, రాక్షస శక్తులన్నీ నాకు వస్తే నా ఆస్తిని వీడి నుంచి సునాయాసంగా గుంజుకోగలను, అంతేకాదు రాజ్యానికే రాజును కావచ్చు అనుకొని ధర్మానందుడు చెప్పినట్లే చేశాడు. అప్పుడు ధర్మానందుడు వక్రబుద్ధికి తన వేలి ఉంగరం తొడిగాడు. అంతే, వాడు మాయమైపోయాడు. ఇది జరిగాక ధర్మానందుడు సన్యాసిని దర్శించి, అయ్యా, తమకు తెలియంది కాదు, రాక్షస రాజ్యం నచ్చిన వారికి నాలాంటి జబ్బు చేయదు, అందుకని జబ్బు సోకనదే వాళ్ళు రాక్షస రాజ్యం వదిలి బయటకు రాలేరు. ఇప్పుడు నా శక్తులన్నీ నశించినా వక్రబుద్ధి డబ్బుతో ఎప్పట్లాగే దుకాణాన్ని నడపగలను, లతను పెళ్లి చేసుకుని హాయిగా మనుషుల మధ్యనే జీవిస్తాను అన్నాడు. సన్యాసి సంతోషంగా ధర్మానందుణ్ణి ఆశీర్వదించాడు. ధర్మానందుడు నిర్వాకుడి దత్తపుత్రుడిగా లతను పెళ్లి చేసుకొని ఆమె అన్నకు తన దుకాణంలో ఉద్యోగం కూడా ఇచ్చాడు. అయితే దుకాణానికి మాత్రం తమాషాగా రాక్షసుడి దుకాణం అన్న పేరు వచ్చింది.